వాళ్ళు లేరు అని తెలుసు. కానీ ఎక్కడో చిన్న ఆశ. అత్తయ్య, నిజంగా నా కొడుకుండుంటే నిన్ను కోడల్ని చేసుకోకుండా అస్సలు వదిలేదాన్ని కాదు. ఒకవేళ మీ అమ్మ వద్దు అన్నా కూడా నిన్నెత్తుకుపోయి నా కొడుక్కిచ్చి పెళ్లి చేసేసేదాన్ని. అత్తయ్య, నాకసలు ఈ పెళ్లి చూపులే ఇష్టం లేదు. వాళ్ళేమో ఏకంగా పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా అంటున్నారు. నువ్వేమో దగ్గరుండి నన్ను ఇలా ముస్తాబ్ చేస్తున్నావు. ఏంటత్తయ్య ఇది? బావుంది అంటే నిన్ను రెడీ చేయకుండా ఇలాగే తీసుకుపోయి వాళ్ళ ముందు కూర్చోబెట్టమంటావా? అసలు ఇంతకీ ఈ పెళ్లి ఎలా ఆపుతున్నావు ఏంటి? నాకు ముందే చెప్పు. కంగారుగా ఉందత్తయ్య. నువ్వు అనవసరంగా టెన్షన్ పడి నన్ను కూడా టెన్షన్ పెట్టుకో. నేనేదోటి ఆలోచిస్తాను కదా. ముందు పెళ్లి వాళ్ళొచ్చినప్పుడు మొహం అదోలా పెట్టుకోకుండా కాస్త కాఫీ తీసుకెళ్ళివు. అత్తయ్య, అరే చెప్పింది చెయ్యి. అదుగు పెళ్లివాళ్ళు వచ్చినట్టున్నారు. టైం అవుతుంది, పద రా. రండిరా రండి. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా, రండమ్మా. రండి కూర్చోండి. కళ్యాణి, రంగనాథ్ భార్య, వాళ్ళ అబ్బాయి రమేష్. నమస్తే అండి. నమస్కారం. నేను లేచి మిమ్మల్ని ఆహ్వానించలేకపోయినందుకు బాధగా ఉంది. మీరేమీ అనుకోకండి. బాలేదానివమ్మా, అలాంటిదేం లేదు. అమ్మా, త్వరగా అమ్మాయిని చూపిస్తే మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు. మళ్ళీ వర్జ్యం వచ్చేస్తుంది. అలాగే పంతులు గారు, ఒక్క నిమిషం. భుజమ్మా, భుజమ్మా, ప్రియాని త్వరగా తీసుకురామ్మా. ప్రియా, వీళ్ళందరికీ కాఫీలివ్వు. అత్తయ్య, నాకు భయంగా ఉంది. భయం ఎందుకో, నేనున్నాను కదా. వెళ్ళు, వెళ్ళు. భుజమ్మా, అదిగో చూడు, అబ్బాయి ఎలా ఉన్నాడు? మన ప్రియాకి సరైన ఈడు జోడు కదా, ఏమంటావు? పిల్లాడు బానే ఉన్నాడన్నయ్య. కానీ కానీ ఏంటమ్మా, నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. నువ్వు సరే అంటేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం. ఏంటి రామారావు, ఏంటి విషయం? ఏం లేదు, తను మా చెల్లెలు రానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను మీ అబ్బాయిని ఒక విషయం అడగాలి, అడగచ్చా? తప్పకుండా అడగమ్మా. అసలు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసిందే ఒకరి గురించి ఒకరు అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికే కదా. అడుగమ్మా. నీ పేరు? నా పేరు రమేష్ అండి. చూడు రమేష్, నీకీ పెళ్లి చేసుకోవడం నిజంగా ఇష్టమేనా? చెప్పు రమేష్, నీకు నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా? అదేంటమ్మా అలా అడుగుతారు? పెళ్లి సంబంధం ఇష్టమయ్యే కదా ఇంత దూరం వచ్చాం. ఇది మీ అబ్బాయి చెప్పవలసిన సమాధానం. చెప్పు రమేష్, నీకు ఈ పెళ్లి మనస్ఫూర్తిగా ఇష్టమేనా? అలా మౌనంగా ఉంటే ఎలా? ఇది మాట్లాడాల్సిన సమయం. ఇప్పుడు గనక నువ్వు మాట్లాడలేకపోతే జీవితంలో ఎప్పుడూ మాట్లాడలేవు. ఇక్కడ నిన్ను ఎవ్వరు ఏమీ అనరు. నీ మనసులో ఉన్న మాట ఏంటో అందరికీ చెప్పు. ఈ పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందా? నీకు నిజంగానే ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? లేదు, నాకు పెళ్లి ఇష్టం లేదు.
రంగనాథ్, ఏంట్రా ఇది? నీ కొడుకు ఈ పెళ్లి ఇష్టం లేదంటున్నాడేంటి? అదేంటండి, ఇష్టం లేకుండా అబ్బాయిని పెళ్లి చూపులకు తీసుకురావడం ఏంటి? ఏకంగా నిశ్చితార్థం కూడా జరిపిద్దాం అన్నారు. ఇష్టం లేకుండా అలా ఎలా పెళ్లి చేస్తారు? అమ్మ బుజ్జమ్మ, ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఉండన్నయ్యా. చూడు రమేష్, ఇష్టం లేని పెళ్లి చేసుకోవటం అంటే ఆత్మహత్య చేసుకోవడంతో సమానం. ఇష్టం లేని మనిషితో జీవితం మొత్తం కలిసుండాలి అంటే అది ఎంత నరకమో తెలుసా? కేవలం నువ్వు మాత్రమే కాదు, నీతో పాటు మరొక మనిషి జీవితాన్ని కూడా నువ్వు బలిచేసిన వాడివవుతావు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అందరి ముందు నీ మనసులో ఏముందో బయటికి చెప్పు. వాడి మొహం వాడికేం తెలుసమ్మా? వాడికి ఈ పెళ్లి ఇష్టమే. ఆ మాట చెప్పాల్సింది మీరు కాదు రంగనాథ్ గారు, మీ అబ్బాయి. ఎందుకంటే మీ అబ్బాయికి గీత అనే అమ్మాయి అంటే ఇష్టం ఉంది అన్న విషయం నాకు తెలుసు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఏంట్రా ఇది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మా చెల్లెమ్మ చెప్పింది నిజమేనా? నీ కొడుకు ఇష్టం లేకుండానే పెళ్లి చూపులకు వచ్చాడా? చెప్పరా. అవును అంకుల్, నాకు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి చూపులోకి వచ్చాను. ఆవిడ చెప్పింది నిజం. నిజంగానే నాకు గీత అంటే చాలా ఇష్టం. గీతను ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు ఆ అమ్మాయినే కోడలిగా చేసుకోవచ్చు కదా. ఇక్కడ దాకా రావడం దేనికి? ఎందుకంటే ఆ అమ్మాయి సరిగ్గా నడవదు, స్టిక్ లేకుండా నిలబడలేదు. రమేష్, గీత ఫోటో చూపించు. ఇదిగో ఈ అమ్మాయే గీత.